పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిజంగా స్త్రీలకు కావాల్సిన ఒక అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ. నేను అడిగాను, దేవ ప్రతి వారము స్త్రీల గురించి చెప్పాలి కదా, కాబట్టి ఏ మాటలు నేను చెప్పాలి ప్రజలకు, ఏ మాటలు వారికి బోధించాలి, వారితో మాట్లాడాలి అన్నప్పుడు కొన్ని మాటలు ప్రభు నాకు చూపించాడు. చూడండి, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ మాట దయచూద్దాం. గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను తల్లులను వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. చాలు, ఈ మాట నేను ధ్యానిస్తుంటే ప్రభు ఈ మాట దగ్గర నేను ఆపేశాడు. అంటే ఇక్కడ రెండవ చూస్తే అన్నదమ్ముల్ని, యవనులను, తల్లులను. ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీల మీటింగ్లో తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. పరిశుద్ధాత్మ నిజంగా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు మనము హెచ్చరించం కదా, నిజమే కదా. కొన్నిసార్లు మనం ఇతరులకు మెప్పు కలిగే మాటలే వింటాం, వినాలని ఆశపడుతుంటాం. ఇతరు నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే వారి సంఘస్థులు నన్ను మెచ్చుకోవాలి, సేవకులు నన్ను మెచ్చుకోవాలి, ఇలాంటి మాటలే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ హెచ్చరిక మాటలు మనం ఎప్పుడు తీసుకోం. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. హల్లెలూయా. ప్రభు మనకు స్త్రీలుగా ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నీ యవ్వలను, అక్క చెల్లెండ్రను, వృద్ధ స్త్రీలను, లేకపోతే నీ దగ్గరకు ఉంటున్న స్త్రీలను వారికి ఏం చేయాలి? యవ్వన స్త్రీలను హెచ్చరించాలి. ఈరోజు యవ్వనస్తులు ఏమవుతున్నారు తెలుసా? చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. యవ్వనస్తులు త్రొట్టిల్లో పోతున్నారు. అందుకే దేవుని వాక్కులో చక్కటి మాట ఉంది, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురని దేవుని వాక్యమే సెలవిస్తుంటే యవ్వనస్తులుగా మేము త్రొట్టిల్లమా అనవచ్చు మీరు కదా. ఈ ఆలోచనకి ఎప్పుడైనా కలిగిందా? దేవుని వాక్యంలోనే ఉంది యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదని పరిశుద్ధాత్మ రాయించాడే. కాబట్టి వాక్యమే సెలవిస్తుంది. ఖచ్చితంగా మేము కూడా త్రొట్టిల్లాలేమో అని కొన్నిసార్లు యవ్వనస్తులు ఏం చేస్తుంటారు? ఈ మాటను పట్టుకొని త్రొట్టిల్లుతూ ఉంటారు. దేవునికి విరోధంగా జీవిస్తుంటారు, పాపంతో వారు జీవిస్తుంటారు. అయితే ప్రభు అంటున్నాడు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు కాబట్టి అది ఏం చేయాలంట? పూర్ణ పవిత్రతతో వారిని ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, నువ్వు ఎవరిని హెచ్చరించాలో తెలుసా? యవ్వన స్త్రీలను మాత్రమే హెచ్చరించాలి. యవ్వనస్తులుగా ఉన్న నీవు, ఒకవేళ స్త్రీలుగా ఉంటున్న నీవు స్త్రీలకు మాత్రమే హెచ్చరించాలి. నువ్వు వెళ్ళి పురుషుల దగ్గరకు వెళ్ళి హెచ్చరించడానికి వీల్లేదు. జాగ్రత్తగా గమనించి, నేను పురుషుల దగ్గరికి వెళ్ళి వారు చేసిన తప్పును బట్టి వారిని హెచ్చరిస్తాను, వారిని ఖండిస్తాను, వారిని గర్దిస్తానంటే కాదు ప్రియదేని బిడ్డ. స్త్రీలుగా కొంత వరకు మనకు దేవుడు పర్మిట్ చేశాడు. కొంతవరకు మాత్రమే మనం వెళ్ళాలి. నా ఇష్టానుసారంగా నమ్ముకున్నాను, రక్షణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఇష్టానుసారంగా ఎవరంటే వారి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా నేను మధ్యరాత్రిలో వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తానంటే కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నా పర్టికులర్గా చూడండి, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించాలి. అన్నదమ్ములను, ఇక్కడ యవ్వనులను ఉంది కదా, పైన అన్నదమ్ములను ఉంది. 2వ వచనంలో చూస్తే అన్నదమ్ములను, యవ్వనులను ఉంది. అది ఎవరికో తెలుసా? మగవాళ్ళు, పురుషులకు ఆ మాట. హల్లెలూయా. పురుషులు ఏం చేయాలి? అన్నదమ్ములు లేకపోతే పురుషులకు వెళ్ళి చెప్పాలి, యవనస్తులకు చెప్పాలి. కానీ మనం ముఖ్యంగా స్త్రీలు మనం ఏం చేయాలి? స్త్రీల దగ్గరికే వెళ్ళాలి, వారిని హెచ్చరించాలి. ముఖ్యంగా ఎవరైతే యవ్వనులుగా ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంట? పూర్ణ పవిత్రతతో మనము హెచ్చరించాలి. వారిని ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఈరోజు ప్రియ సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ మాట చదువుతుంటే పూర్ణ పవిత్రతతో అనే మాట చాలా అద్భుతమైన మాట. ప్రియదేని బిడ్డ, విశ్వాసులుగా క్రీస్తునందు విశ్వాసముంచబడిన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? పవిత్రత. ఇక్కడ అంటున్నాడు పూర్ణ పవిత్రతతోనూ హెచ్చరించాలి. కొన్నిసార్లు కొంతమంది హెచ్చరిస్తారు, వారు సరిగా ఉండరు, కానీ ఇతరులకు ఏం చేస్తుంటారు? కొన్నిసార్లు మనం సరిగా ఉండం కదా, మనం సరిగా ఉండకపోయినా మనం ఇతరులకు హెచ్చరిస్తాం, అది తప్పు అని ప్రభు రోజు మాట్లాడుతున్నా. నువ్వు ఫస్ట్ హెచ్చరించే వ్యక్తి నీవు పూర్ణ పవిత్రతతో. ఎందుకు ఆ మాట పర్టికులర్గా ప్రభు పరిశుద్ధాత్మకు పెట్టాడు తెలుసా? నువ్వు ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరులను కరెక్ట్ చేయమంటున్నాడు. ప్రియదేని,
ఈరోజు చాలామంది ఆ విధంగా లేరు. వారి జీవితం ఎట్లా ఉన్నా సరే ఇతరులు మాత్రం ఏం చేయి చూపిస్తూనే ఉంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకే ప్రతిసారి ఒక ఏళ్ళు ఏం చేసి ఇతరులు చూపిస్తుంది, 4 మనం ఏం చేస్తాం మనకు చూపిస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావని. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, ఈరోజు మనం కూడా ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటాం. మన తప్పు పెట్టుకొని ఇతరులకు ఏం చేసి హెచ్చరిస్తుంటా అని ప్రభు అంటున్నాడు. పూర్ణ పవిత్రతతో ఇక్కడ ఎవరు రాస్తున్నారు? అపోజిట్ పౌలు తిమోతికి రాస్తున్నాడు. పూర్ణ పవిత్రతతో మనం ఏం చేయాలంట? యవన స్త్రీలను, అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో, తల్లులను, వృద్ధ స్త్రీలను మనం ఏం చేయాలంట? హెచ్చరించాలి. హల్లెలూయ. మనం తప్పు పెట్టుకొని మనం సరిగా లేకుండా ఇతరులను హెచ్చరిస్తే అది ఎంతగా మంచిది కాదు. ప్రేదని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. స్త్రీలుగా, విశ్వాసురాళ్ళుగా, మనము జ్ఞానవంతురాళ్ళుగా, గుణవతి అయిన భార్య ఎట్లాంటిదంట? అది అరుదు, దొరకదు. గుణవతి అయిన భార్య అరుదు. అది అట్టిది ముత్యము కంటే శ్రేష్ఠ, విలువైనది. హల్లెలూయ. కాబట్టి ఆ విధంగా ఆ కోవలోకి మనం వెళ్ళాలంటే స్త్రీలుగా మన పూర్ణ పవిత్రతతో మనం ఏం చేసి సరి చేసుకోవాలి, మన సాక్ష్యం కాపాడుకోవాలి, మన జీవితం ఇతరులకు మాదిరికలాగా ఉండాలి, మన జీవితాన్ని చూసి ఇతరులు మారాలి, మన పవిత్రతలో లేకపోతే మన క్రియలను చూసి ఇతరులు ఏం కావాలంటే మారు మనసు రావాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు చాలామంది యవ్వనస్తులు నిన్ను చూస్తున్నారు. ప్రియదేని బిడ్డ, చాలామంది నిన్ను గమనిస్తున్నారు. చాలామంది మనల్ని చూస్తున్నారు. యవనస్తులు చూస్తున్నారు. ఆ ఆంటీనే అట్లుందే, మనం ఇట్లున్నాము అని. కొన్నిసార్లు యవనస్తులు మనల్ని చూసి వారు కూడా ఆ విధంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది యవనస్తులు ఈ విధంగా. కాబట్టి ఫస్ట్ మనం పూర్ణ పవిత్రతతో మనం ఏం చేయాలి? ఎవరైనా హెచ్చరించాలంటే పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను ఏం చేయాలంట? హెచ్చరించాలి. కొన్నిసార్లు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయ కొంతమంది సరిగా ఉండరు. ప్రియదని బిడ్డ, రక్షణ పొంది ఉంటారు కానీ అంత లోతుల్లోకి వారు స్పిరిచువల్గా, అంత ఆధ్యాత్మికంగా వారు అంతగా ఉండరు. అయితే ఇక్కడ అంటున్నాడు, తల్లులని, వృద్ధ స్త్రీలను జాగ్రత్త. కొంతమందికి సరిగా బైబిల్ నాలెడ్జ్ ఉండదు, దేవుని యొక్క జ్ఞానం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానం ఉండదు. అయితే వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? వారికి తగినట్టుగా మనం ఏం చేయాలి? వారిని హెచ్చరించాలి, వారికి బోధించాలి, వారికి మంచి మాటలు నేర్పించాలి. హల్లెలూయ. కాబట్టి ప్రియ సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? దేనికి పెట్టాడు? దేవుడు దేనికి రక్షించుకున్నాడో తెలుసా? నీవు అలాంటి వారు భయంకర పరిస్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేయాలి? వారిని హెచ్చరించే స్త్రీగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. హెచ్చరించే వ్యక్తిగా, గద్దించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. అందుకే నిన్ను దేవుడు ఏం చేశాడు? నిన్ను రక్షించాడు. అందుకే నిన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైన జనాంగముగా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే యాజకులుగా మనం చేశాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరికి చెప్పను, నాది నేనే చూసుకుంటా. నా పిల్లలే అంటే కాదు. కొన్నిసార్లు ఒక పరిస్థితి వస్తుంది. నువ్వు స్త్రీలుగా ఏం చేయాలంటే, కొంతమంది ఒకవేళ మన సంఘానికి వస్తున్న వారు సరిగా లేరేమో, వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఇది తప్పమ్మా, ఈ విధంగా చేయొద్దు వారిని అని హెచ్చరించాలి. యవనస్తులకు మనం ఏం చేయాలి? హెచ్చరించాలి. ఈ విధంగా నువ్వు ఉండొద్దు, చక్కగా దేవునిలో గడపాలి, దేవుని మందిరంలో నువ్వు దేవుని సన్నిధిలో గణపరచాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఎక్కువ గడపాలి అని, ఎక్కువ దేవుని మీద ఆధారపడాలి, ఆయన ఆనుకోవాలి. ఇలాంటి మాటలు మనం బోధించాలి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. మా సంఘంలో నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక ఆంటీ ఉండేది, కేజీఆ ఆంటీ అని, ఇంకొక ఆంటీ ఉషా ఆంటీ అని కూడా ఉండేది. చాలా నాకు ఇష్టమైన వ్యక్తులు వాళ్ళిద్దరు. వారి ద్వారానే నేను యేసయ్యని నమ్ముకున్నాను. ఒక డెసిషన్ తీసుకున్నది ఏంటంటే నేను కూడా పరిచర్య చేయాలని. అయితే వారు వాక్యం చెప్తున్నప్పుడు ఒకే ఆశ ఉండేది నాకు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు దేవా నాకు కూడా అలాంటి ఆ విధంగా వాక్యం చెప్పే జ్ఞానాన్ని నాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేసేదాన్ని. ఎంత చక్కగా వారు వాక్యం చెప్తారంటే, అద్భుతంగా ఆ మాటలు వింటుంటే హృదయంలో ఏదో నిజంగా జరిగిపోయే మాటలు చెప్తుంటే వెంటనే ప్రార్థన, దేవాన్ని ఈ విధంగా నాకు కూడా ఎలాంటి సాయం దయచేయి, ఈ విధంగా వాక్యం చెప్పే ఆ జ్ఞానాన్ని, ఆ పరలోక జ్ఞానం చేత నింపండి దేవాన్ని ప్రార్థన చేసేదాన్ని. ప్రియదేని నిజంగా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నా మనసులో ఉన్న ఆశను దేవుడు చూశాడు, విన్నాడు. ఆ ఆశను ఏం చేశాడు? దేవుడు
నెరవేర్చాడు, తృప్తిపరిచాడు. అందుకే దేవుని వాక్లో మాట ఉంది, ఆశగల ప్రాణిని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తి పరుస్తాడు. అంతే. నువ్వు ఈరోజు ఒక దేవుని స్థానంలో గడుపుతున్న నీలో ఒక ఆశ ఉండాలి. దేవా నేను సేవ చేయాలి, నీ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. నీ పరిచర్య కొరకు ఎలాంటి కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, కరువు ఖడ్గమైన ఏదైనా సరే ప్రభువా నీ కొరకు నేను జీవించాలని ఆశ కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిజంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు యవనస్తురా అలా ప్రభు మాట్లాడుతున్నాడు. నీలో ఒక ఆశ ఉండాలి. దేవా నేను పరిచర్య చేయాలి, నేను కూడా వాక్యం చెప్పాలి, నేను కూడా మీ కొరకు నేను కూడా అనేకులకు సాక్షిగా నేను నన్ను చూసి అనేకులు మారాలి, నన్ను చూసి అనేక జీవితాలు కట్టబడాలి, నన్ను చూసి అనేక జీవితాలు మారాలి ప్రభు అని మనం ఏం చేయాలి సార్? ప్రార్థన చేయాలి. మీరు కూడా నేను ప్రార్థన చేశాను, దేవుడు నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దేవుడు నిజంగా అలాంటి కృపను దేవుడు ఇచ్చాడు. ప్రియదేని బిడ్డ, చాలామంది బిడ్డలు ప్రార్థన అవసరాల కొరకు చెప్తూ ఉంటారు, వచ్చి దీనికోసం ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు ఎలాంటి కృపను దేవుడు మనకి ఇస్తాడంటే, నువ్వు ఆశ ఉంటే చాలు అనేకుల దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడుగుతారు. ప్రియదేని బిడ్డ, అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీలు ఎలాంటి స్త్రీలు తెలుసా? పూర్ణ పవిత్రత. మొదటిగా ఉన్న వీళ్ళు ఎట్లుండో తెలుసా? మనము పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను ఏం చేయాలంట? హెచ్చరించాలి. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఈరోజు హెచ్చరిస్తున్నామా, వారిని పైకి మునగజట్టు ఎక్కిస్తున్నామా? కొన్నిసార్లు మనకు తెలుస్తుంది వారు చేసే ప్రవర్తన, వారు చేసే పనులు మనకు తెలుస్తాయి, అయినా మనం నిశ్శబ్దంగా ఉంటాం, నోరు మూసుకొని ఉంటాం. నోరు మూసుకోకూడదు. కొన్నిసార్లు మనుషులను సంతోషపెడుతూ ఉంటాం. ఈ మాట చెప్తే ఈ తప్పు అని చెప్తే వారు ఏమన్నా అనుకుంటారేమో, ఈ విధంగా చేయకూడదని చెప్తే వారు ఏమన్నా అనుకొని ప్రియదేని బిడ్డ, నువ్వు మాత్రం ఎవరిని సంతోష పెట్టాలో తెలుసా? మనుషులు కాదు, దేవుని సంతోష పెట్టాలి. దేవుని సంతోష పెట్టే మాటలను మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే నా గురించి వారు బాధపడతారేమో, ఈ మాటలు చెప్తే వారు ఇబ్బంది పడతారేమో అని ఎప్పుడు అనుకోదు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వారిని ఏం చేయాలంట? పూర్ణ పవిత్రతను నువ్వు హెచ్చరించాలి. నీకు తెలిసిన వ్యక్తి తప్పు చేస్తుంటే హెచ్చరించు, గద్దించు. అధికారం నీకు దేవుడు ఇచ్చాడు, అధికారం నీకు నాకు ఇచ్చాడు ప్రభు. ఊరినే తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడం కాదు ప్రియదేని బిడ్డ, పొరపాటు చేస్తుంటే ఊరినే ఉండడం కాదు, కానీ వారిని హెచ్చరించాలి, వారిని గద్దించాలి. అందుకే దేవుడు నిన్ను పెట్టాడు ప్రియ సంగమా. అందుకే దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు కొన్నిసార్లు మనుషులు బాధపడతారని చేస్తుంటాం. కొన్నిసార్లు ఒక సిస్టర్ నాకు చెప్తుంది, ఇప్పుడు కూడా ఉన్నారు ఆ సిస్టర్, ఒక యవనస్తురాలు తప్పు చేస్తుంటే ఫోన్లో మాట్లాడుతుంటే వారి ఇంటి కింద ఉన్నారంట, వారి ఇళ్ళే ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు. అయితే ఆమె ప్రతిరోజు చూస్తున్నది, ఆ యవనస్తురాలు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేదంట. ఎప్పుడు మాట్లాడుతుంటే అసలు గంటలు మాట్లాడుతుంటే ఆమెకు అర్థమైంది. ఒకసారి చెప్పిందంట, ఇట్లా మాట్లాడొద్దమ్మా, తప్పు, ఇంత గంటలు నువ్వు ఫోన్లో మాట్లాడడం తప్పు అని చెప్పిందంట. ఆయన అమ్మాయి వినలేదు. అదేవిధంగా చెప్తుంటే ఒకసారి కోపం వచ్చి, తప్పు చేస్తున్నాను, అట్లా మాట్లాడద్దు, ఫోన్లో మాట్లాడద్దు, ఎవరితో మాట్లాడుతామని ఆమెను గద్దించి హెచ్చరించిందంట. హల్లెలూయా. అలాంటి మనసు మనం ఈరోజు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు తెలిసిన వారు, నీకు బాగా పరిచయమైన వారు తప్పు చేస్తున్న నువ్వేం చేయాలి? హెచ్చరించాలి. మన పిల్లలు కొన్నిసార్లు తప్పు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వారికి తెలియకుండా పొరపాటు చేస్తున్న మనం ఏం చేయాలి? వారిని హెచ్చరించాలి, గద్దించాలి. ఇది దేవుడు ఇష్టపడు, నువ్వు చేస్తున్న పని ఇది క్రమం కాదని వారికి ఏం చేయాలంటే హెచ్చరించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తున్నా పట్టించుకోరు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏలీ అనే వ్యక్తి, సేవకుడు. హీజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన సేవకుడు. ఆయన కుమారులు హోప్ని, ఫినెహాస్ ఇద్దరున్నారు కుమారులు. ఎంత భయంకరమైన విషయం అంటే, సేవకుల పిల్లలు తప్పు చేస్తున్నారు, పాపం భయంకర వ్యభిచారంతో కొన్ని తప్పు చేస్తుంటే సేవకుడుగా, ఒక తండ్రిగా, ఒక సేవకుడుగా హెచ్చరించాల్సింది పోయి వారి గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు, వారిని గద్దించలేదు, హెచ్చరించలేదు. చివరికి ఏమారు తెలుసా? వారు చనిపోయారు, చంపేశారు హోప్ని, ఫినెహాసుల్ని. ఎవరి పిల్లలు వారు? ఏలీ పిల్లలు, దైవ సేవకుని పిల్లలు, దేవుని పరిచర్య చేసే ఒక అద్భుతమైన పిల్లలు. వారు దేవుని సేవ చేయాల్సిన వారు, దేవుని విజ్ఞాపన చేసేవారు, దేవుని యొక్క పరిచర్య చేసేవారు, దేవుని కనిపెట్టి ప్రార్థన చేసేవారు.
వారు ఏమయ్యారు చివరికి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, చనిపోయారు. ప్రియదేవుని ఎంత భయంకరమైన విషయం. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ యవనస్తురాల ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితం ఏ విధంగా ఉంది, ఒకవేళ దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటే ఇప్పుడే నా పనిని వదిలిపెట్టేసి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు, దేవునికి అయిష్టమైనది ఏది కూడా మనం చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఆ విధంగా చేయడానికి చాలా కష్టం అవుతుంది. దేవునికి ఇష్టానుసారంగా జీవించడం అంటే చాలా కష్టమే కొన్నిసార్లు కదా. నిజంగా ఈ లోకంలో మనము కొన్నిసార్లు స్త్రీలుగా కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది. దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టం వచ్చిందే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ కష్ట పరిస్థితులు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో ఆయనే నీకు నేర్పిస్తాడు ఒక మంచి జీవితాన్ని, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలో ప్రభువే మనకు నేర్పిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు హెచ్చరిస్తున్నావా? నీ పిల్లలు, లేకపోతే నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, లేకపోతే నీ వారు సొంత జనులు, నీ రక్త బంధువులు తప్పు చేస్తున్న హెచ్చరిస్తున్నావా? నిన్న ఒక సిస్టర్ మా బంధువు ఒక ఆమె ఫోన్ చేసి అడుగుతుంది, సునీత బాగున్నావు, పరిచయం ఎట్లుందని చెప్తుంది. ఆమె ఏదో ప్రార్థన చేయి, నాకు ఆరోగ్యం బాగాలేదని ప్రార్థన కొరకు అడిగింది. నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుంది, భర్త సరిగా లేడు, ఆమె భర్త సరిగా లేడు, తప్పు చేస్తున్నాడు, తాగుతున్నాడు, పనికి పోకుండా ఏం పోకుండా ఇంట్లో కూర్చున్నాడని నాకు వినబడుతుంది, స్వరం వినబడుతుంది. సరే అని నేను ఆమె ప్రార్థన చేయమని అడిగింది. నేను వెంటనే ఆమెతో మీరు బాగా ప్రార్థన చేసుకుని, భర్త సరిగా లేడు, ప్రార్థనకు వెళ్ళట్లేదు, తాగుతున్నాడు, పని చేయట్లేదు, పనికి వెళ్ళకుండా తిరుగుతున్నాడు. కాబట్టి మీ కుటుంబంగా కలిసి, మీరందరూ కలిసి కూర్చొని కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకుంటూ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుని జీవితాన్ని దేవుడు మారుస్తాడు, ఇతరులకు ఆశీర్వాదంగా నీ కుటుంబాన్ని పెడతాడని నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ప్రియదేవుని బిడ్డ, ఆమె ఏమనుకుందో ఏమో తెలీదు. నిజంగా అట్లా హెచ్చరిక మాటలు మనం చెప్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసు, వారితో మాట్లాడతాడు. ఆమె ఏం అనుకోలేదు, బాధపడలే, ఈ విధంగా డైరెక్ట్గా చెప్తుంది అనుకోలేదు. ఆమె ఏం చేస్తుంది, కరెక్టే, నిజమే, మా గురువు ప్రార్థన చేయడం, ఈ విధంగా మేము ఉన్నాం, ప్రార్థన లేదు, సరిగా ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తున్నాం, మీరు చెప్పినందుకు వందనాలని ఆమె చెప్తుంది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. కొన్నిసార్లు హెచ్చరిక మాటలు చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు, కొన్నిసార్లు వినకపోవచ్చు, వినొచ్చు, అయినా పర్లేదు, విన్నా వినకపోయినా మన బాధ్యత ఏంటో తెలుసా? హెచ్చరించాలి, గద్దించాలి. హల్లెలూయా. స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? పూర్ణ పవిత్రతతో. నువ్వు సరిగా లేకుండా హెచ్చరించడం తప్పు, 100% తప్పు. నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరులకు చెప్పు, అప్పుడు వారు ఏమవుతుంది, ఖచ్చితంగా వారి జీవితాలు ఏమవుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి, వారి జీవితాల్లో ఏమవుతాయి, దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, పూర్ణ పవిత్రతతో మనం ఏం చేయాలంట, హెచ్చరించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 15 verse 20. మరియు 15వ అధ్యాయం నిర్గమకాండం 15:20 మాట దయచూద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినియగు మిరియాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురులతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. రెండోదిగా మనం చూస్తే స్త్రీలుగా మనం ఎట్లా తెలుసా, సంతోషంతో, తంబురతోను, నాట్యముతోను మనం దేవుని ఏం చేయాలంట, స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన నామాన్ని పైకెత్తాలి. ఆ రోజు మిరియాము అనే స్త్రీ, ఒక అద్భుతమైన స్త్రీ, పాత నిబంధన గ్రంథంలో మిరియాము ఎవరో తెలుసా? మిరియాము మోషే వారి యొక్క సహోదరి, అహరోను మోషే యొక్క సహోదరి కదా మిరియాము. ఈమె అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఈమె ఏం చేసిందంట, 20 వచనం చదవండి, 20 వచనం. తంబురును చేత పట్టుకొనను, స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. జాగ్రత్తగా ఆలకించండి. ఈమె ఏం చేస్తుందంట, ఏం పట్టుకుంది ఆమె చేతిలో?
తంబర చేత పట్టుకుని ఆమె గానం చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంటే ఆమె వెంబడి అనేక మంది స్త్రీలు వెళ్ళారు. ప్రియదేని బిడ్డ, ఆమె మాత్రమే కాదు, ఆమె చుట్టూ ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. స్త్రీలందరూ తంబరతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. హల్లెలూయా. ఆమె నోట్లోంచి పాట వస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఒక స్త్రీగా ఒంటరిగా ఆమె వెళ్ళట్లేదు, కానీ ఆమె చుట్టూ అంతమంది స్త్రీలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె చుట్టూ అంతమంది స్త్రీలు ఆమె వెంబడించడానికి కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి ఘనపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచ, దేవుని నామాన్ని పైకెత్తుంది కాబట్టి ఆమె చుట్టూ ఉన్నారు. ఈరోజు దేని విషయం, ఒక స్త్రీలాగా మనం ఏం మాట్లాడుతున్నాం? జాగ్రత్త. గుంపును పెట్టుకొని మనం చుట్టూ కొంతమంది స్త్రీల గుంపు పెట్టుకొని ఉంటాం. ఆ గుంపులో అందరు కలిసి దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయి, ఎలాంటి మాటలు వాటిలోంచి వస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ మిరియాం ఒంటరిగా తంబర పట్టుకొని వెళ్తుంటే ఇక్కడ ఆమె చుట్టూ చేరారు స్త్రీలందరంట. చుట్టూ చేరి ఆమెతో కలిసి ఏం చేస్తున్నారంట? పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతూ చూడండి. మిరియాం వారితో కలిసి స్త్రీలందరూ తంబరతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, హల్లెలూయా, ఆమెను వెంబడించారు. హల్లెలూయా. ఇక్కడ రెండోదిగా స్త్రీలుగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఘనపరచాలి. తంబరతోనూ సితారతోనూ నాట్యముతోనూ ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి. కీర్తనలో ఉంది. మనం ఎట్లా దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలంటే తంబరతోనూ నాట్యముతోనూ ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి. ఆమె ఒక పాట రూపంలో పాడుతుంది. దేవుడు చేసిన కార్యాన్ని మిరియాం ఒక పాట కీర్తన పాడేసింది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా 2 పాయలుగా చేసిన వాటిని అద్భుతమైన కార్యాన్ని ఒక పాట రూపంలో పాడేసింది. దేవుడు అంత జ్ఞానం చేత ప్రభు స్త్రీలు నింపుతాడు. ప్రియదేని బిడ్డ, చాలాసార్లు స్త్రీలు బలహీనమైన ఘట్టాలని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఇంకా అంతే, మేము బలహీనమే అనడానికి లేదు. బలహీనమైన ఘటాలే, బలహీనగా ఉన్న మనల్నే దేవుడు ఏం చేస్తే తెలుసా? గొప్ప సైన్యంగా, సువార్త ప్రకటించే గొప్ప సైన్యంగా మారుస్తా. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే అద్భుతాలు. ఎక్కడ నిలబడి నువ్వు దేవుడి స్థలంలో ఘనపరుస్తే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఎక్కడ దేవుణ్ణి మయంపరుస్తే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతూ వస్తాయి. ప్రియదేని బిడ్డ, ఇక్కడ మిరియాము చుట్టూ అనేక మంది స్త్రీలందరూ ఏం చేశారంటే వచ్చి లోక సంబంధమైన మాటలు మాట్లాడట్లేదు. వాళ్ళు లోక సంబంధమైన లోక విచారాలతో కూడిన మాటలు మాట్లాడట్లేదు. వారందరూ తంబరతోనూ సితారతోనూ నాట్యముతోనూ వారు ఏం చేస్తున్నారంట? స్త్రీలందరూ దేవుని ఘనపరుస్తున్నారు. ఇంకా ఎంత సంతోషం వచ్చిందంటే మిరియాముకు ఇంకా చాలా సంతోషపడి ఏం చేసింది? ఒక పాట పాడేసింది. దేవుడు చేసిన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని ఒక పాట రూపంలో పాడేసింది. 27వ వచనం చూడండి. 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. ఎక్సోడస్ 15:20. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగి. ఇక్కడంతా చదివితే దేవుడు ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. పైన చూస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా చేశాడు. కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు గొప్ప కార్యాన్ని, చేదైన నీటిని ఏం చేశాడు? మారాగా చేశాడు. నిజంగా దేవుడు ఎందుకు ఇలాంటి కార్యం చేస్తూ అద్భుతాలు చేస్తున్నాడంటే ఇలాంటి స్త్రీలు ఉండబట్టే, మిరియాము లాంటి స్త్రీలు ఉండబట్టి దేవుడు అడుగడుగునా దేవుడు వారి జీవితాల కార్యాలు చేస్తున్నాడు. అడుగడుగునా దేవుడు అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే మిరియాము దేవుని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది కాబట్టి, ఆ నామాన్ని మహిమపరుస్తుంది కాబట్టి దేవుడు తర్వాత వెనువెంటనే కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ చేదైన నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఏమైపోయాయి? చేదైన నీళ్ళు దేవుడు ఏం చేశాడు? మధురముగా మార్చాడు. మారాన్నిటిని ఏం చేశాడంట? మధురంగా మార్చాడు. హల్లెలూయా. నిజంగా ఈ ప్రజలు త్రాగడానికి నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి. ఆ నీళ్లు వారు ఏం చేయలేకపోయారు? త్రాగలేకపోయారు. ప్రియదేని బిడ్డ,
చూడండి ప్రభు ఎందుకు ఇలాంటి కార్యం చేస్తున్నాడంటే, నిజంగా ఇక్కడ మిరియాము దేవుణ్ణి ఏం చేస్తుంది, ఘనపరుస్తుంది, స్తుతిస్తుంది, తంబరతోనూ నాట్యముతోనూ ఆమె ఏం చేస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. స్త్రీలందరూ కలిసి, హల్లెలూయా, స్త్రీలందరూ ఒక్క ఆమె కలిసి దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తే, అక్కడున్న స్త్రీలందరూ కలిసి వారు గుంపుగా కలిసి దేవుని స్తుతిస్తే దేవుడు ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే కార్యం దేవుడు చేశాడు. ఈ మిరియాము చేసిన పనిని బట్టి, ఈ మిరియాము దేవుడు చేసిన కార్యాన్ని ఏం చేస్తూ వివరిస్తూ ఘనపరుస్తూ ఆ దేవుని గడుపుతుంది. కాబట్టి దేవుడు ఆమె ఏం చేశాడంట, ఆమె పాట పాడేస్తుంది. దేవుడు అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. కింద చూస్తే నీళ్లు ఆ చేదైన నీళ్లు మధురంగా మారిపోయి. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, రెండోదిగా మనం చూస్తే మనం ఏ విధంగా ఉండాలి సార్, దేవుని స్తుతించే స్త్రీలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఘనపరిచే స్త్రీలుగా ఉండాలి. దావీదు ఏం చేస్తున్నాడు, ఆ మందసం ఎదుట నాట్యం ఆడుతున్నాడు. చదువుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. దావీదు ఏం చేసి, ఒక రాజు ఆ మందసం ఎదుట ఏం చేస్తున్నాడంటే నాట్యం ఆడుతున్నాడు. ఎట్లా నాట్యం ఆడుతున్నాడంటే తన డ్రెస్ అంతా ఊడిపడిపోయింది, చూసుకోలేదు, అంత మైమరిచి. ఎందుకంటే అక్కడ ఉంది మామూలుది కాదు, దేవుని యొక్క మందస్సము, దేవుడు నివసిస్తున్నాడు ఆడ. అందుకని అతడు మైమరిచి దేవుని ఏం చేశాడంటే ఘనపరుస్తూ వచ్చాడు. ఎంతగా ఘనపరిచాడంటే తన బట్టలు ఊడిపోయాయి, అంతగా దేవుని ఘనపరిచాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, అలాంటి జీవితాన్ని, అలాంటి మనసు మనం కూడా ఉండాలి, కలిగి ఉండాలి. ఆ విధంగా దేవుని స్తుతించాలి. కొంతమంది స్త్రీలు ఇక్కడ దేవుని ఘనపరుస్తుంటారు, వారు ఎట్లా పోయి ఉంటారో తెలియదు. ఇందాక సిస్టర్ ఇట్లా తిరిగి వెళ్ళిపోయింది, ఇటు మామూలుగా ఉండేది ఆరాధనలు ఇటు వెళ్ళిపోయింది. ఎటు అంటే మైమరిచిపోతున్న స్త్రీలు చాలామంది ఉన్నారు మన సంఘంలో కూడా. ఆరాధిస్తున్నప్పుడు నిజంగా దేవుని ఘనపరుస్తూ ఎంతోమంది స్త్రీలు మైమరిచి వారు ఎక్కడున్నారో తెలుసు, వారి ప్లేస్ అదో పురుషుల్లోకి వెళ్ళిపోతుంటారు, అటు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందో తెలుసా, దేవుణ్ణి అంతగా ఘనపరుస్తున్నారు కాబట్టే, దేవుణ్ణి అంతగా మైమరిచి దేవుని ఘనపరుస్తున్నారు కాబట్టే. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, దావీదు బట్టలు ఊడిపోయాయి. పైనుంచి ఒక ఆమె చూస్తుంది. ఎవరామె? మీకాలు. ఏం చేస్తుంది, మనసులో అనుకుంది అంతే. చూడండి ఎంత భయంకరమైన విషయం. మనసులో ఈయన రాజే, ఇంత గొప్ప రాజు ఇట్లా నాట్యం ఆడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకుంది మనసులో, అంతే. ఆమె గర్భాన్ని దేవుడు ఏం చేశాడంట, మూసివేశాడు. అలలో గర్భాన్ని, ఇంకా పిల్లలు పుట్టలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి, పిల్లలు లేరు, ఇంక వారి గురించి ఏ మాటలు లేదు. అంతగా దేవుడు దావీదు గురించి ఆమె ఏం చేస్తుంది, హీనపరుచుకుంది, మనసులో సనిగింది, బయటకు చెప్పలేదు. లేకపోతే దావీదు దగ్గర వీళ్ళు, ఏం దావీదు నువ్వు ఏం రాజు, మహారాజు, ఇంత రాజుగా ఉండి మహారాజుగా ఉండి నువ్వు ఇంతగా నాట్యం చేస్తున్నావు, నీ బట్టలన్నీ ఊడిపోయి అందరు చూస్తున్నారు, ఏం అనుకోవా, ఏం అనుకోలే అని మాట్లాడలేదు కూడా లేదు. ప్రియదేని బిడ్డ, మనసులో హీనపరుచుకుంది అంతే. మనసులో అనుకుంది, ఆమె గర్భాన్ని దేవుడు మూసివేశాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా మనం ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా నేను చదువుకున్నప్పుడు బెంగళూరులో ఒక చర్చ్ ఉండేది, నాకు చాలా ఇష్టమైన చర్చ్, పాల్తంగాయ చర్చ్. ఆడికి వెళ్ళేదాన్ని. 2 బస్సులు మారి 2 బస్సులు, మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ 2 బస్సులు మారి. ఎందుకంటే నాకు ఆరాధన అంటే ఎంతో ఇష్టం. మా చర్చ్లో లేదు ఆరాధన, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవారు. ఎప్పుడైతే ఆరాధన వింటున్నానో నిజంగా ఒకలాంటి సంతోషం. వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు చేతులెత్తి ఆరాధిస్తున్న ఇంగ్లీష్ వర్షిప్, అది ఆ ఇంగ్లీష్ వర్షిప్ చేరినప్పుడు ఇంకా ఎంత అద్భుతమైన సన్నిధి అంటే ఇంకా నేను ఇంటికి రావాలనిపించదు, అక్కడే ఉందాం ఆ రోజంతా. తర్వాత మధ్యాహ్నం అయ్యేది, 3 అయ్యేది, ఇంటికి వచ్చి బస్సులు మారి 2 బస్సులు మారి అయ్యి వచ్చే లోపల 4 అయ్యేది. హాస్టల్లో భోజనం అయిపోయేది. ప్రియదేని బిడ్డ, దాని గురించి నేను బాధపడలే. రోజంతా దేవుని మందిరం, అంతే. ఆరాధనలో అంత శక్తి ఉంది. ఎప్పుడైతే ఆరాధిస్తున్నాము నిజంగా దేవుని యొక్క శక్తి. నేను ఇంకా ఆ కోర్స్ అయిపోయి ప్రాజెక్ట్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకో తెలిసి ఈ ఆరాధన మిస్ అయిపోతున్నానే, ఇంత గొప్ప ఆరాధన, దేవుని సన్నిధి నేను నుంచి వెళ్ళిపోతున్నాననే ఒక బాధ నాలో వచ్చింది. ప్రియదేని బిడ్డ, 2 బస్సులు ఎక్కి వెళ్ళేదాన్ని, నమ్ముతారో నమ్మరు కానీ 2 బస్సులు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో